హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పాడు చేసి వాడుకోవటంలో కూటమి ప్రభుత్వం తర్వాతే ఎవరైనా అంటంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది. విజువల్స్ వస్తూ ఉంటే తెలుగు మీడియం మాత్రమే ఉండాలంటూ ఇంగ్లీష్ మీడియం తీసేశారు. నాడు నేడు అంటూ స్కూల్ని ఎంతో పునరుద్ధరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి వచ్చిన కాలంలో స్కూళ్ళ వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనాయి. పిల్లలు జాయిన్ అవ్వట్లేదు. 5 సంవత్సరాల పిల్లల జీవితాలు నాశనం చేయడం ఎవరికి ఇష్టం లేదు. అదేవిధంగా హాస్టల్లో విడిగా అక్రమాలు, సరిగా తిండి పెట్టలేదు వాళ్ళకి. కనీసం మంచి వాటర్ కూడా ఫెసిలిటీ లేదు వాళ్ళకి. వాష్రూమ్లు, పరిసర ప్రాంతాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మంగళపూడి అనిత గారు వెళ్ళి ఒక హాస్టల్లో భోజనం చేస్తే ఆవిడ దాంట్లో బొద్దింక రావడం జరిగింది. ఆవిడ తర్వాత దాన్ని తూచన్నా కూడా ప్రజలు భలే కామెడీ అమ్మ చేసేదంటూ ఆవిడని పక్కగా పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు జర్రొచ్చి 3 బాలికలు హాస్పిటల్ పాలవడం జరిగింది. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి 20 మంది హాస్టల్ విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం మాట్లాడతలేదు అంటే చేతకాని ప్రభుత్వం కాదా అనేది వేరే నిర్ణయించారు. ముఖ్యంగా పార్వతీపురంలో డోకిశిల హాస్టల్ ఉంది. హాస్టల్ పరిస్థితి చూడండి ఒక్కసారి అంటూ కొన్ని విజువల్స్ నాకు వచ్చాయి. అవి చూస్తే అన్నం తినే వాళ్ళు కూడా మానేసి ఒమిట్ చేసుకోవడానికి వెళ్తారు. అంత దరిద్రంగా. దీనికి ఎవరు కారణం? దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదా? అంటే విద్యార్థుల జీవితాలు వాళ్ళ పౌష్టికాహారం పైన డిపెండ్ అవుతాయని గోరు ముద్ద అంటూ చిక్కీతో సహా వాళ్ళకి ఏ రోజు ఏ మెనూ ఉండాలో ఆ మెనూ ప్రకారం గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు తినటానికి తిండి లేక, ఉండటానికి ప్లేస్ లేక, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక, వాష్రూమ్కి వెళ్తే నీళ్ళు లేక ఆ విజువల్స్ వస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. సిగ్గులేని నాయకులు వాళ్ళ అక్క దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి అందరిని బూతులు తిట్టాలనిపిస్తుంది. మీరేం బూతులు తిట్టకండి అన్న బాగోదు అని చెప్తూ ఉంటారు కామెంట్స్ లో. ఏం చేద్దాం? ఇలా పరిస్థితి చూస్తే దీనికి కారణమైన వాళ్ళని బూతులు తిట్టాలనిపిస్తుంది. కానీ నేను చెప్పే వార్త మీలో ఒక్కరిని ఇద్దరిని కదిలించైనా ఈ వార్త 10 మందికి చేరవేస్తే చాలు. నాకు అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా ఛానల్ పైన ఇన్కమ్ రావాలన్నా పోవాలన్నా నాకేం ఇంపార్టెన్స్ కూడా లేదు. ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు కాబట్టి ఒక్క 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. చూడండి ఒకసారి. చూసారు కదా, ఇంట్లో పిల్లలకైతే ఇటువంటి ఫుడ్ పెడతాం భయ్యా. కనీసం రెస్పెక్ట్ ఇస్తాం కదా. వాళ్ళ బాల్యానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఆకలి అంటే ఏందో తెలుసు భయ్యా. అన్నం కడుపు నిండా నిండితే పండగ చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళకి ఇటువంటి హాస్టల్స్ పెట్టి కనీసం తినడానికి అన్నం కూడా సరిగా ఇవ్వకపోతే ఎలా భయ్యా? తల్లిదండ్రులకేమో చదివించే స్తోమత ఉండదు. వాళ్ళు ఏమో రోజు పనికి వెళ్ళాలి, వీళ్ళనేమో స్కూల్కి పంపించలేరు. ఎన్నో కష్టాల మధ్యలో హాస్టల్లో ఇంత ముద్ద కోసం వచ్చి కూర్చొని చదువుకుందాం అనుకుంటే ఆ వాతావరణాన్ని కూడా ఇవ్వకుండా పురుగులన్నం పెట్టి ఇది పెట్టి వాళ్ళ జీవితాన్ని మొగ్గులోనే చుంచేస్తుంటే బాధేస్తుంది. ఇటువంటి రాజకీయ నాయకులనా మనం ఎన్నుకుంది? ఇటువంటి చెత్త నా కొడుకులనా మన పైన అధికారం కోసం మనం నిర్మించుకుంది? కనీసం అమ్మకు పుట్టినోడు అబ్బకు పుట్టినోడు ఇటువంటి పనులు చేయరే. వీళ్ళు ఎలా చేస్తారు భయ్య? బాధ ఇదా? కోపం రాదా? బూతులు రావు? వస్తాయి.
పత్రికా విలువలు, పత్రికా స్వేచ్ఛ విలువలతో కూడిన జర్నలిజం చేయాలనుకుంటాం. కానీ ఇట్లాంటి నీతి మాలిన కుక్కల్ని కనీసం కడిగే హక్కు అయినా మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్.